హలో అండి, మనం ఈరోజు వేములవాడ మండల పరిధిలో ఉన్న ఒక డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం. ఈ డైరీ ఫామ్లో ఈ యువ రైతు ఇదివరకు బర్రెలను పెంచి తర్వాత వాటి ద్వారా నష్టం వాటిల్లి మళ్ళీ అధిక ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఆవులను తీసుకొచ్చి డైరీ ఫామ్ అనేది నడిపిస్తున్నాడు. ఈ డైరీ ఫామ్లో దాదాపుగా అతను దగ్గర ఒక 50,000 వరకు ఆదాయాన్ని అనేది పొందడం జరుగుతుంది. ఈ యొక్క డైరీ ఫామ్ గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు చందన్ కుమార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. చందన్ కుమార్. ఎక్కడ అనేది? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజిల్ నగర్. మీరు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది? నేను 2014 నుంచి చేస్తున్నా. అంటే అంతకుముందుకు బర్రెలు ఉంటుండే అన్నట్టు. ముర్రె జాతి బర్రెలు తీసుకొచ్చి నేను లోకల్ సెల్ పాలు ఇంటింటికి పోసేవాడిని. తర్వాత అది రిస్క్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ మళ్ళీ పాలు కూడా 6 నెలలు ఇస్తాయి, తర్వాత కట్ అయ్యి కొంచెం ఇబ్బంది చేసినట్టు. అందుకోసం అని దానికి బదులు కొంచెం ఆవులు ఆ మధ్యలో తక్కువ రేటు రావడం, దానికి డైవర్ట్ కావడం జరిగింది. డైరెక్ట్ కరీంనగర్ డైరీకి సెంటర్కి డైరెక్ట్ వచ్చేస్తున్నాం. ఆవులు ఎక్కడ తీసుకొచ్చారు మీరు? నేను హుస్నాబాద్ నుంచి తీసుకొచ్చిన. ఎంత పడ్డది ఒక్కొక్కటి? 90,000, 80,000, 1,10,000. తర్వాత కరీంనగర్ డైరీలో వేలం వేస్తే అవి కూడా తీసుకొచ్చిన. అక్కడ కూడా అంతే 80,000, 90,000 విపరీతమైన. అంతకుముందుకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు 60,000, 50,000 ఇస్తుంది. ఇప్పుడు రాను 1,00,000 వచ్చినాయి. ఇప్పుడు బర్రెలు 1,00,000 ఉండే, అలాంటిది ఆవు 1,00,000 వచ్చింది. బర్రెలు కొంచెం రేటు తగ్గినాయి, ఆవులు బాగా రేటు అయింది. డిమాండ్ హెచ్ఎఫ్ ఆవులు బాగా డిమాండ్ అయింది. అందరూ యువత అంతా దీనికి మళ్ళించడం వల్ల డిమాండ్ అయ్యి ఇప్పుడు మీకు ఫస్ట్ బర్రెలతో స్టార్ట్ చేసిన అంటారు. బర్రెల తర్వాత ఇది అప్పుడు కొంచెం రిస్క్ అవుతుందని ఆవులను పట్టుకొచ్చింది. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ చూసుకుంటే మీకు అది బాగుందా, ఇది బాగుందా? అంటే బర్రెలదో స్టైలు, ఆవులదో స్టైలు. దానికి దీనికి కంపేర్ చేయలేము. అది లోకల్ సేల్ చేసుకుంటే దాని లాభం దానికే ఉంటుంది. సెంటర్కి వస్తే మాత్రం లాభం ఏమీ ఉండదు. మళ్ళీ ఏంటంటే ఒక 6 నెలలు ఇస్తాయి, 6 నెలలు బంద్ అవుతాయి. దీని ఏంటంటే ఇది ఒక కట్టినా కానీ, ఇప్పుడు ఒకవేళ సూడిదైనా కానీ 7 నెలల వరకు సూడిదైనా కానీ పాలు ఇస్తూనే ఉంటుంది కంటిన్యూ. ఒక 2 నెలలు గ్యాప్ ఉంటుంది అంతే. మనకి దీనివల్ల ఇట్లా వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సెంటర్కి వస్తున్నా వర్కౌట్ అవుతుంది. అది సెంటర్కి వస్తే వర్కౌట్ కాదు, లోకల్ సేల్ చేసుకోవాలి దాన్ని. అప్పుడు అది మనకు వర్కౌట్ అవుతుంది. ఇక అది ఇంటికి తిరుగుడు రిస్క్ అనే ఉద్దేశంతో మార్చడం జరిగింది. ఇక్కడ షెడ్ కాడ వేసి మళ్ళీ బయట వేయడం రిస్క్ అనే ఉద్దేశంలో మనం మార్చడం జరిగింది. దాని స్టైల్ దానిదే, దీని స్టైల్ దీనిది. దీనికి దాని లోకల్ సేల్ చేస్తే దాని లాభం ఉంటుంది, ఇట్లా చేయాలనుకుంటే ఇట్లా లాభం ఉంటుంది. మనకు పని వర్కౌట్ కాక దీన్ని మనం చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రిస్క్ పరంగా చూసుకుంటే మీకు బర్రెల కంటే ఆవులకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆవులకు అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి పొదువాపు రావడం అని, తొందర డిసీజ్ అటాక్ కావడం అని దాన్ని తొందర గమనించాలి. ఇలా పొదువాపు వచ్చిందంటే ఇమీడియట్లీ డాక్టర్ రప్పియాలి, ఇంజక్షన్ వేయించాలి. అదే బర్రె అయితే ఇక్కడ కట్టేసిన కొంత వరకు తట్టుకోగలుగుతుంది. ఇది నెగ్లెక్ట్ అయితే మాత్రం మనం ₹1,00,000 ఇచ్చిన దానికి నష్టపోవాల్సి వస్తుంది. అట్లా ఆ విధంగా దీన్ని మన ఆవులో రిస్క్ ఎలా చెప్పాలి, రిస్క్తో పాటు మనం చేసుకోవాలి పని. 10, 20, 30 తర్వాత పెద్ద పెద్ద షెడ్ల వాళ్ళు అయితే బీహార్ వాళ్ళని పెట్టి ఒకటేసారి 50 తెచ్చి పెట్టి లాస్ అయిందంటే అట్లా ఒకటేసారి తీసుకొస్తే లాస్ అవుతుంది. మనం పాలు ఎంత ఇస్తుంది, ఒక్కొక్క ఆవు మీద మనకు అవగాహన ఉండాలి. ఒక ఆవు ఎంత పాలు ఇస్తుంది, ఎంత విండితే ఎంత దాణ పెట్టాలి, దాని మీద ఎన్ని ఆవులున్నా ఒక్కొక్క ఆవు మన అవగాహన ఉండాలి. 10 ఉన్నా 10 మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మన షెడ్ లాభదాటిలో అవుతుంది. లేదంటే నష్టాలలో పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు 2014లో స్టార్ట్ చేసారు? 2014 నుండి ఇప్పటి వరకు బర్రెలతో చాలా చేసినాం. 2 బర్రెలతో స్టార్ట్ చేసినాం. తర్వాత 12 బర్రెలు 15 బర్రెలు కూడా చేసినాం. బర్రెలు నేను ఒక్కనే విండేవాడిని, తమ్ముడు సహకరించేవాడు. నాకు పిండుడు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంలో ఆవులకు కొంచెం తలకాత అని ఇబ్బంది చేసినాం. ఇప్పుడు 9-10 ఆవులు సేమ్ ఆగుతాయి, 10 ఆవులు. ఇవి ఆవులు ఎంత స్టార్ట్ చేసారు?
ఆవులు రెండు అదే సేమ్ ఇక దాన్ని డైవర్ట్ అయినాక ఒకసారి ఒక 2 తెచ్చిన. మన ఆవుల మీద మనకు అవగాహన రావాలి, బర్రెలు అంటే అవగాహన ఉన్నది. ఆవుల మీద అవగాహన రావడానికి కోసం 2 ఇన్స్టాల్ చేసిన. తర్వాత ఒకటి పెంచుకున్నాను. నాకు అనుభవం అయిన కొద్దీ పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న దూడలు మన షెడ్లో పుట్టినాయనా? నా షెడ్ నా ఇవరికి పుట్టినాయి. ఇది నా షెడ్లో పుట్టి పెరిగింది. హెచ్ఎఫ్ ఇప్పుడు మీరు పట్టుకొచ్చినవి అన్ని హెచ్ఎఫ్నా? హెచ్ఎఫ్ ఒకటి మాత్రం జెర్సీ, మిగతా అన్ని హెచ్ఎఫ్. హెచ్ఎఫ్ అంటే ప్యూరా లేకుంటే మిక్సింగ్? మన ఇక్కడ ప్యూర్ అనేది ఉండే 70% ఉంటుంది అంతే. 70% కూడా డౌటే. అంత 10 లీటర్లు కూడా 10 లీటర్లు ఇచ్చేదే లాస్ట్ 10-12. ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి పాలు? ఒక్కొక్కటి 9-10 ఇస్తుంది కూడా. హెచ్ఎఫ్ జెర్సీ ఎంత ఇస్తుంది? అది కొంచెం జెర్సీ 7-8 ఇస్తుంది. జెర్సీ ఏంటంటే కొంచెం తట్టుకోగలుగుతుంది, డిసీజ్కి తట్టుకోగలుగుతుంది. హెచ్ఎఫ్ అనేది బాగా తట్టుకోలేదు కొంచెం. ఇప్పుడు ప్యూర్ హెచ్ఎఫ్ మీరు అన్నట్టు తట్టుకోదు. యాక్చువల్లీ ప్యూర్ హెచ్ఎఫ్ ఇక్కడికి వస్తే కదా ఇక్కడ ఉన్న వెదర్కి తట్టుకోలేదు. 1 month 2 months వరకు దాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. తర్వాత దాని వాతావరణం సెట్ అయినాక కొంచెం ఓకే సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆవులల్లో మీరు గమనించింది హెచ్ఎఫ్ బాగుంటుందా జెర్సీ బాగుంటుందా? హెచ్ఎఫ్ బాగుంటుంది. హెచ్ఎఫ్ బాగుంటుంది అంటే రైతుకు లాభం జరగాలి అంటే హెచ్ఎఫ్ బాగుంటుంది. కొంచెం డిసీజ్ తట్టుకోవాలంటే మాత్రం జెర్సీ బాగుంటుంది. మనకు లాభానికి ఎక్కువ ఆర్జిస్తాం కాబట్టి హెచ్ఎఫ్ పాలు బాగా ఇస్తుంది, అధికంగా పాలు ఇస్తుంది. దానికి తగ్గట్టు దాన పెట్టాలి, మినరల్ విషయాలు పెట్టాలి, కాల్షియం పెట్టాలి. అధికంగా పాలిచ్చేదానికి పూటకు 4-5 కిలోల దాన పెట్టాలి. అట్నే డైలీ మినరల్ విషయాలు పెట్టాలి. లేదంటే కాల్షియం అనేది ఒక 1 month పెట్టి 15 days బంద్ చేసినా పర్వాలేదు, కానీ మినరల్ విషయాలు మాత్రం డైలీ పెట్టాలి కంపల్సరీ. పెట్టినప్పుడే సకాలంలో ఎదకొస్తాయి, కడతాయి. మనకు కట్టినప్పుడే మాత్రమే పిల్లలు పుడితే మాత్రం మళ్ళీ కొనుక్కోకుండా మన షెడ్లో పుట్టి మన పెరిగినాయే మనకు అప్పుడు లాభం అనిపిస్తుంది. ఊకే ఎప్పుడు కొనుకొచ్చి ₹1,00,000 పెట్టి కొనుకొచ్చి మళ్ళీ పాలు బంద్ అయ్యి ఇట్లయితే మనకు లాభం అనిపించదు. మన పుట్టి మన దానిలో పెరిగి మనకి ఇచ్చినప్పుడు అదొక ₹1,00,000 అవుతుంది. మనకు అప్పుడు మంచి లాభం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఎంత వేసారు వీటికి గడ్డి? 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు ఏం పెట్టారు? సూపర్ నేపర్. అంతకుముందుకు Co1, Co3, Co4 అనేది వేసినాం. దానికన్నా అడ్వాన్స్ ఇది కాబట్టి సూపర్ నేపర్ను మేము కన్వర్ట్ చేస్తాం. ఎంత వేస్తారు ఒక్కొక్క ఆవుకు? పచ్చిగడ్డి ఎండుగడ్డి మిక్స్ చేస్తా. మినిమం 20 కిలోల వరకు పచ్చిగడ్డి ఒక కావుకు మిక్సింగ్ చేసి ఎండుగడ్డి పచ్చిగడ్డి అంటే పచ్చిగడ్డి 20 కిలోల బరువు ఉండే వరకు నేను సెట్ చేస్తా. గడ్డి చేస్తా 2 పూటలు, పొద్దున మార్నింగ్ 3కి వచ్చి 4 వరకు పాలు 5 వరకు పాలు వెండి కడిగేసి దాన పెట్టి గడ్డి పట్టేస్తా. 6-7 గంటల వరకు గడ్డి పోసేస్తాను. దాన ఎంత ఇస్తారు? దాన పాలు బట్టి ఇప్పుడు 10 లీటర్లు ఆవులు ఉందా దానికి మినిమం 5 కిలోలు ఇస్తాను. 5 కిలోలు దాన ఇస్తాను. పూటకి 5 కిలోలు దాన ఇస్తాను. పూటకి 5 కిలోలు. మిగతా వాటికి పాలు కొంచెం తక్కువ, 4 కిలోన్నర 4 మినిమం. ఇక పాలు కట్టినాక పాలు బంద్ చేస్తాం కదా మనం, అప్పుడు 2 కిలోన్నర దాన మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. మనం పాలు ఇస్తలేదు కదా అని దానికి దాన ఇవ్వకపోతే మాత్రం వీక్ అయిపోతుంది. దీని ప్రొడక్టివిటీ ఎంత ఉంది? పూటకి ఎన్ని వస్తారు మీరు? 40 లీటర్ల పాలు వస్తుంది. పూటకి 80 లీటర్లు వస్తుందా? ఎంత పడుతుంది రేటు? ఈ ఫ్యాట్ మధ్య 38 నుంచి 40 రూపాయలు పడుతుంది. ఎంత వస్తుంది బిల్లు మంత్లీ? 47,000 50,000 ఒక 15 డేస్కి ₹1,00,000 వరకు. సగం పోగా మాకు 50,000 మీకు. ఎంత 50% ఖర్చులు పోతుంది? ఇక మెడికల్ బిల్ అని కాబట్టి షెడ్ ఖర్చుకు మనం దాని ఖర్చు అని వేసుకుంటే. ఇప్పుడు షెడ్ ఖర్చు ఎంత అయింది మీకు? మేము ఇక ఫస్ట్ కొంచెం వేసుకున్నాం, తర్వాత కొంచెం వేసుకున్నాం. ఒకసారి ఇన్వెస్ట్ పెట్టలేదు. తాప కింద మా చేతుల పనితోనే మేము చేసుకున్నాం, వచ్చిన లాభంతోనే చేసుకున్నాం. ఒకటేసారి 2 లక్షలు తీసుకొచ్చి మేము పెట్టాలి. ఓకే, మెల్లమెల్లగా చేసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు అందాది షెడ్ ఖర్చు ఎంత అవుతా అంటారు మీరు? కావచ్చు ఒక మినిమం 3 లక్షలు కావచ్చు. రేకులకు గొడవలకు కలిసి 1,50,000 2 లక్షలు అయినా కానీ కింద పుట్టింగ్లు మ్యాట్లకు అవుతుంది. అంటే మీరు ఇందులో వచ్చే డబ్బులతోటే వాటిని రొటేషన్ చేసుకుంటా వెళ్ళిపోయారు. మీరే సొంతంగా చేసుకుంటారు? ఎవరు? మీరు మీ భార్య ఇద్దరు కలిసి చేసుకుంటారు. అంటే ప్రొద్దున ఎన్ని గంటలకు వస్తారు? నేను 3కి వస్తాను. 3:30కి అట్లా వస్తాను. వచ్చి 4:30 వరకు పాలు పిండి 5:30 వరకు దాన చేసి మళ్ళీ 7 గంటల వరకు పని కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. మళ్ళీ మధ్యాహ్నం అట్లా వచ్చి చూసిపోయి మళ్ళీ సాయంత్రం 3:30కి అట్లా వస్తాం. మేమే వేసుకుంటాం. మధ్యాహ్నం టైంలో ఫ్రీ ఉంటాయి. 7 గంటలకు అయిపోయిందంటే ఏదైనా పని కూడా పోవచ్చు, బయటకు ఏదైనా పనులు వచ్చేసుకోవచ్చు. మళ్ళీ 3:30 వరకు వచ్చేస్తే అయిపోతుంది. పెద్ద దానికి టైం కేటాయించవలసిన అవసరం లేదు. అంటే మంచిగా టైం టు టైం చేసుకుంటాయి పొద్దున. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా
ఫామ్ పెట్టాలనుకుంటే వాళ్ళకు మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఎవరైనా కానీ ఒక్కసారి 10 ఒకసారి 20 మాత్రం ఎప్పుడు పెట్టద్దు. పెడితే మాత్రం 100% లాసే అవుతుంది. నీకు దాని మీద అవగాహన లేక ఒక ఆవు ఇప్పుడు 10-20 తెచ్చినప్పుడు అందులో అన్నీ సక్సెస్ కాలేవు. ఆవు 4 గర్ర మంచిగా ఉంటే 40 అవుతాయి. అప్పుడు నీకు లాస్ వస్తుంది. మళ్ళీ 6 నెలలు పాలిస్తాయి, 6 నెలలు ఒట్టిపోతాయి. అట్లా చేయద్దు. ఎప్పుడైనా కానీ ఒక 4-3 తెచ్చుకోవాలి. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ 4-3 తెచ్చుకోవాలి. ఒక 6-8 అయినాక తర్వాత నీకు అనుభవం వస్తుంది. అప్పుడు 8 నెలలు 10 నెలల వరకు అనుభవం వస్తుంది. అనుభవం వస్తే ఒక దాని మీద ఎంత పెట్టాలి, ఇన్వెస్ట్ ఎంత పెట్టాలి, నీకు షెడ్కి ఎంత పెట్టాలి, దాని అనుభవం వచ్చినప్పుడు నువ్వు పెంచుకుంటే నీకు లాభం అనేది కలుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ దీనిలో పాల ఇప్పుడు డైరీలో ఇంపార్టెంట్ ఏంటంటే పచ్చిగడ్డి మాత్రం 100% ఉండాలి. పచ్చిగడ్డి ఉంటే మాత్రం సక్సెస్ అవుతుంది. పచ్చిగడ్డి లేక అరిగడ్డితో పాలు వినాలంటే రాదు. పచ్చిగడ్డి అనేది ఫస్టే పెట్టుకోవాలి. 6 నెలల 3 నెలల ముందే పెట్టుకోవాలి. 3 నెలలు నువ్వు షెడ్ వేసిన దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ గడ్డి. లక్షల పెట్టుబడి షెడ్డుకు పెట్టి ఆవులు ఎత్తే గడ్డి లేకపోతే లాస్ అయిపోతుంది. గడ్డి ఉన్నప్పుడే నువ్వు షెడ్డుకు ఇన్వెస్ట్ పెట్టుకొని ఆవులు తెచ్చుకోవాలి. ఎక్కువ షెడ్డుకు ఎక్కువ పెట్టుకోకూడదు. నీకు లాభం వచ్చిన దానిలోనే షెడ్డుకు వేసుకోవాలి. అంటే షెడ్కు తక్కువ ఖర్చు పెట్టుకొని మనకు ఆవుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు వచ్చిన లాభంతో షెడ్ వేసుకోవాలి. ఇక షెడ్కి వేసి అన్ని చేసే వరకు నీకు ఆవులకు డబ్బులు ఉన్నాయి. నువ్వు లాస్ అనిపిస్తుంది నీకు. ఇప్పుడైతే మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అవి 6-4 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఈ 10 సంవత్సరాల అనుభవంలో ఇక డైరీ ఫామ్లో ఎప్పుడైనా నష్టం అనేది వాటిల్లిందా? మేము చేసుకున్న వాటి మాకు ఏం నష్టం లేదు. మాకు మేమే వేసుకున్నాం. 5 లీటర్లు 10 లీటర్లు 40 30 40 చేసుకున్నాం. మేమే చేసుకున్నాం. నేను ఒక కరీంనగర్ డైరీ కూడా నడిపిస్తున్నాను. తర్వాత మొబ్బులో పోయేటని పాలు ఇంట్లో పోయి డైరీ నడిపిస్తాను. కొంచెం రిస్క్ అవుతుందని దాన్ని కూడా బంద్ చేసి ఫుల్ టైం పెట్టాను. నష్టం అంటూ ఏం లేదు. ఏం నష్టం ఏమి ఉండదు. గడ్డి కట్టాలకు కానీ అరిగడ్డి కానీ మనకు పెండ వస్తుంది. పెండ అమ్మిన డబ్బులకే అరిగడ్డి పెట్టుకోవచ్చు. నష్టమే ఉండదు. అంటే ఒకసారి తెచ్చుకుంటే మాత్రం నష్టం. ఏదో సూటు బూట్ వేసుకొని 20 లక్షలు పెట్టుకుంటే మాత్రం